అందరికీ షలోం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానములో తండ్రి స్వాస్థ్యముల గురించి మాతో మాట్లాడుచున్నావు తండ్రి. ఎవరెవరికి ఈ యోర్దానులో నీవు అనుగ్రహించిన పాలు తేనెలు ప్రవహించే దేశములో స్వాస్థ్యము అనుగ్రహించదవో నీవు రూఢిగా వారికి తెలియజేస్తూ తండ్రి, స్వాస్థ్యము పొందుకోవాలంటే మొదట మేము ప్రయాసపడవలసిన అవసరత ఎంతైనా ఉందని మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వము నుంచి వారిని విడిపించి తండ్రి నీవిచ్చు స్వాస్థ్యమును వారు పొందుకోవడానికి అనేక శ్రమలు వారు అనుభవించినట్లుగా నీ మాట వినక నీకు అవిధేయులైన వారికి మరి వారు అరణ్యములోనే నశించిపోయినట్లుగా మేము గ్రహించి ఉన్నాం. కాబట్టి మా యొక్క జ్ఞాపకమునకు మీరు తెచ్చిన విధానం బట్టి మేము స్వాస్థ్యముగా పొందుకోవాలంటే, నీ వారసులుగా అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఏమేమి మా నుంచి దూరపరుచుకోవాలనే విషయాలను మాకు సూటిగా మాట్లాడుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని సరిచేస్తూ నీ నామం మహిమకై మమ్మల్ని పాత్రగా సరి అయిన పాత్రగా సరిదిద్దుతున్న విధానం బట్టి, మా జీవితంలో సరిదిద్దుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎలోహిం ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, ఎలోహిం ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, యెషూవా మెస్సీయలోనే నీతిమంతులుగా మార్చెను. యెషూవా మెస్సీయలోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో యెషూవా గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో హషేమ్ గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 2వ చిట్టి షిమ్యోనీయులకు, మొదటి చిట్టి ఏమో షిలోహు వారికి, షిలోహు వంశస్థులకు. 2వ చిట్టి షిమ్యోనీయులకు వచ్చను. వీరి స్వాస్థ్యము యోధా మధ్యన వచ్చను, యోధాలోనే వచ్చను. బేర్షెబా, షెబా, మొలాదా, హజర్ సువాలు, బాలా, ఎజేము, ఎల్తోలదు, బెతూలు, హోర్మా, సిక్లగు, బెత్మార్, మాదోబోదు, హజర్ సోసా, బెత్లే బయోతు, షరుహెను, అయీరు, రిమ్మోను, ఎతేరు, ఆషాను, ఇవన్నీ కూడా పట్టణములు షిమ్యోనీయుల స్వాస్థ్యముగా పొందుకున్నారు. దక్షిణమున రామాతను, బలక్పేరు. 3వ చిట్టి జబులీలకు వచ్చినది. ఇది పడమట వైపున
షారీదు వరకు సాగి మరల వరకు సాగి దబ్బాషాతు ఎక్నేయాము కిస్లోతాబోరు దాబేరతు యఫియా గిత్తాహెసెరు ఇత్కా చీను నేయా రిమ్మోను హన్నా ఇప్తాయేలు లోయ కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బెత్లెహేము. ఇవన్నీ కూడా జెబునీయులకు పడమటి వైపుగా స్వాస్థ్యముగా పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరి స్వాస్థ్యములు ఎన్నటికీ మారవు. ఎందుకనంటే ఇది ఉన్నవాడు అనువాడు నిరంతరం జీవించుతున్నవాడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. మనుషులు ఆ వంశములు ఉన్నంత కాలము కూడా ఈ స్వాస్థ్య భాగము వారిదనని రూఢిగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అషయం వారు ఈ యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.